మనం నిజాయితీగా ఉన్నంత వరకు ఒకరి ముందు నటించాల్సిన అవసరం లేదు. జాలిపడి ఏ పనైనా చేయొచ్చు, కానీ పెళ్లి చేసుకోవడంలో, ప్రేమించడంలో మాత్రం జాలి పడకూడదు. ఇది జాలిపడి చేసావంటే పోతావు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. నీకు నచ్చినట్టు ఎప్పుడైతే బతకడం మొదలు పెడతావో అప్పుడే నువ్వు చాలామందికి నచ్చకుండా మిగిలిపోతావు. ఎక్కడ ఓడిపోతానోనన్న భయంతో మొదలు పెట్టడం మర్చిపోతున్నాము. చిన్నప్పుడు దేనినైనా పట్టుకొని నిలబడాలి, పెద్దయ్యాక దేన్నైనా తట్టుకొని నిలబడాలి. నువ్వు ఒకరికి మంచి చేసినంత మాత్రాన నీకు ఎవరూ మంచి చేయరు. ఎందుకంటే ఇక్కడ ఎవరి స్వార్థం వారిదే. నువ్వేదైనా లక్ష్యం పెట్టుకుంటే దాని గురించి ముందే ఎవరికీ చెప్పకు. నువ్వు సాధించాక ఎలాగో తెలుస్తుంది కదా. ఎప్పుడూ ఒకరి నీడలో బతకాలి అని అనుకోకు. కష్టమైనా సరే ఒంటరిగా బతకడం నేర్చుకో. ఒకటి గుర్తుపెట్టుకో, నీడలో చెట్లే బ్రతకలేవు, మనం బ్రతకగలమా? మనం ఒంటరి అవ్వడానికి ముఖ్య కారణం ఎవరినైనా గుడ్డిగా నమ్మి దగ్గర అవ్వడమే. నిజాలు అనేవి ఉండవు, కేవలం అభిప్రాయాలు మాత్రమే ఉంటాయి. దేని కారణాలు అర్థం చేసుకోకుండా నా అభిప్రాయాలను అర్థం చేసుకోవడం కష్టం. ప్రేమ కోసం ఏది చేసినా అది మంచి చెడులకు అతీతంగా జరుగుతుంది. మనం జీవితాన్ని ప్రేమిస్తున్నాము ఎందుకంటే జీవించడాన్ని అలవాటు చేసుకున్నందుకు కాదు, ప్రేమించడాన్ని అలవాటు చేసుకున్నందుకు. ప్రేమ లేకపోవడం వలన కాదు, స్నేహం లేకపోవడం వలన వివాహాలు సంతోషంగా ఉండలేకపోతున్నాయి. కొన్నిసార్లు జనాలు నిజాలు వినడానికి ఇష్టపడరు, ఎందుకంటే వాళ్ళు వాళ్ళ భ్రమను నాశనం చేసుకోవాలనుకోరు. చాలామంది తాము ఎంచుకున్న మార్గాన్ని అనుసరించడంలో మొండి పట్టుదల కలిగి ఉంటారు. కొంతమంది మాత్రమే లక్ష్యాన్ని సాధించడంలో మొండి పట్టుదల కలిగి ఉంటారు. మనిషే అన్నింటికన్నా ప్రమాదకరమైన జంతువు. చాలామంది 30 సంవత్సరాలకే మరణిస్తారు, కానీ 70 సంవత్సరాల తర్వాత పూడ్చివేయబడతారు. గర్వంగా జీవించడం సాధ్యం కానప్పుడు గర్వంగా చనిపోవాలి. అత్యవసర పరిస్థితులకు సిద్ధంగా ఉన్న జీవితం, ఎటువంటి భయం లేకుండా ప్రమాదకరంగా జీవించగల జీవితమే నిజమైన జీవితం. మనం ఎంత ఎత్తుకు ఎగిరితే ఎగరని వాళ్లకు మనం అంత చిన్నగా కనబడతాము. నిజమైన మనిషి ప్రమాదాన్ని మరియు ఆటని కోరుకుంటాడు. అందుకే అతను స్త్రీని కోరుకుంటాడు, ఎందుకంటే స్త్రీ ఒక ప్రమాదకరమైన ఆట వస్తువు. బాధ కలిగినప్పుడు కన్నీటిని వదిలే బదులు ఆ కన్నీటికి కారణమైన వారిని వదిలేయడం ఉత్తమం. మిమ్మల్ని ప్రేమించే వారి మనసును ఎప్పుడూ గాయపరచకండి, ఎందుకంటే వారు మిమ్మల్ని ఏమీ అనలేరు, మౌనంగా మీ జీవితం నుండి నిష్క్రమించడం తప్ప. ఎవరితో ఎంతకాలం అనేది బంధం నిర్ణయించదు, మనుషుల ఆలోచనలే నిర్ణయిస్తాయి. మీరు మాట్లాడే మాటలు కొన్నిసార్లు ఒక వ్యక్తిని చాలా బాధపెడతాయి, కావున ఆలోచించి మాట్లాడండి. ఒక ఆత్మీయ పలకరింపు ఎన్నో బాధల్ని మురిపిస్తుంది. అసూయతో బ్రతికే వారికి సరైన నిద్ర ఉండదు, అహంకారంతో బ్రతికే వారికి సరైన మిత్రులు ఉండరు, అనుమానంతో బ్రతికే వారికి సరైన జీవితమే ఉండదు. మనసు ఆరోగ్యంగా ఉంటే మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. మనసు ఆరోగ్యంగా ఉండాలంటే గతాన్ని తక్కువ ఆలోచించు, భవిష్యత్తును ఎక్కువగా ఆలోచించు. ఎప్పుడూ కలలు కంటూనే ఉండకు, కొంచెమైనా దాన్ని సాధించడానికి ప్రయత్నించు. చివరి వరకు పోరాడగలిగే ధైర్యం ఉంటేనే ఎలాంటి పరిస్థితుల మధ్య అయినా విజయం సాధించవచ్చు. డబ్బును పొదుపు చేసేవాడు జీవితంలో ఎదుగుతాడు, మాటను అదుపుగా వాడేవాడు సమాజంలో ఎదుగుతాడు. విడిచిపెట్టు, నిన్ను గెలవనివ్వకుండా నిన్ను ఆపేస్తున్న ప్రతి దాన్ని విడిచిపెట్టు. జీవితంలో ఇద్దరే ముందుకు వెళ్తారు. అన్నీ తెలిసినా ఏమీ తెలియనట్టు ఉండేవాడు, ఏమీ తెలియకపోయినా అన్నీ తెలిసినట్టు ఉండేవాడు. జీవితం అనేది గమ్యం కాదు, గమనం మాత్రమే. ఎన్నిసార్లు ఓడినా గెలవడానికి అవకాశం ఉంటుంది. ఎంత ఎక్కువ కాలం బతికామన్నది కాదు, ఎంత గొప్పగా జీవించామన్నదే ముఖ్యం. ఆశయాలు ఆచరణలో పెడితే మానవుడే మహనీయుడు. జీవితం ఒక కఠినమైన ఆట. కేవలం ఒక వ్యక్తిగా నీ జన్మ హక్కును నిలబెట్టుకున్నప్పుడు మాత్రమే దాన్ని నువ్వు గెలవగలవు. ప్రేమించు, నటించకు, సహాయం చేయి, తిరిగి ఆశించకు. మాట్లాడు, మాటలతో మాయ చేయకు. నమ్మించు, నమ్మక ద్రోహం చేయకు. గెలిచావనుకో ఎవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉండదు, కానీ ఓడిపోయావనుకో నీ సమాధానం వినడానికి కూడా ఎవరు సిద్ధంగా ఉండరు.
ప్రేమ ఏడిపించినంతగా ఈ ప్రపంచంలో ఏది ఏడిపించదు. అయినా ఆ ప్రేమనే ప్రేమిస్తాం. బాధలు బతకనివ్వడం లేదు, బాధ్యతలు గుర్తు చేస్తుంది మెదడు. నా లక్ష్యం చావనివ్వడం లేదు. జీవితంలో డబ్బు ఎంతైనా సంపాదించవచ్చు, ఏదైనా కొనవచ్చు. కానీ డబ్బుతో కొనలేనివి కొన్ని ఉంటాయి. వాటిని ఎప్పుడూ కోల్పోకండి. అవే కాలం, సంతోషం, స్నేహం, ప్రేమ, నమ్మకం. నరికే వేడి నీటిలో ప్రతిబింబం ఎలా కనబడదో, ఆవేశంలో ఉన్న మనసుకు పరిష్కారం కూడా అలాగే కనిపించదు. సమస్యలు ఎన్ని ఉన్నా ప్రశాంతమైన మనసుతో ఆలోచిస్తే పరిష్కారం ఉంటుంది. పెద్ద మర్రి చెట్టుకి కూడా విత్తనం చిన్నదైనట్టు మంచి మనసుతో చేసే చిన్న పనైనా మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఒకరి మెప్పు కోసం ఎప్పుడూ మీ వ్యక్తిత్వాన్ని తక్కువ చేసుకోవద్దు. మనకు మంచి రోజులు వస్తాయి, మన పరిస్థితుల్లో మార్పు వస్తుందని ఎదురు చూడకండి. మనలో మార్పు రానంత వరకు ఎందులోనూ మార్పు రానే రాదు. భయం కంటే అనుమానం చాలా ప్రమాదకరమైనది. నీ క్యారెక్టర్ని ఒకడు డిసైడ్ చేయడానికి ఇది సినిమా కాదు, నిజ జీవితం. మనకు ఏమీ కాని వాళ్ళు మనం ఎదగాలని కోరుకుంటారు. కానీ మనకి అయిన వాళ్ళు మాత్రం మనం ఎదిగితే తట్టుకోలేరు. మనలో భయం పోవడానికి, మనసులో బాధ పోవడానికి మనల్ని అర్థం చేసుకునే ఒక అమ్మాయి ఉంటే చాలు. అది ఫ్రెండ్ అయినా, భార్య అయినా జీవితం సంతోషంగా ఉంటుంది. మీకు అనుకూలంగా కాలం ఎప్పుడూ మారదు. కాలానికి అనుకూలంగా మీరే మారుతూ ఉండాలి. అహంకారము గల వానికంటే శాంతము గలవాడు శ్రేష్ఠుడు. నువ్వు ఎదుర్కొన్న సమస్యల ముందు ఇప్పుడు నీ ముందు ఉన్న సమస్య అంత పెద్దది కాదు. ఏమీ లేకుండా పుట్టి అన్నీ కావాలని పరిగెత్తి ఏదీ శాశ్వతం కాదని తెలిసి ప్రాణం కూడా సొంతం కాదని అర్థమై ఏదో ఒకరోజు ప్రపంచాన్ని విడిచి దూరం అవ్వడమే జీవితం. స్త్రీ అవసరం కాదు, ప్రతి మగాడికి స్త్రీ అంటే ఒక ధైర్యం. ప్రతి ఒక్కరికి స్త్రీ ఒక బలం. స్త్రీ అనే బలం తోడుంటే ఆ మగాడు ఏదైనా సాధించగలడు. స్త్రీ ప్రతి ఒక్కరికి బలం అవ్వాలి, కానీ బలహీనత అవ్వకూడదు. జీవితంలో మనం చేసే తప్పులను గమనించేది ఇద్దరే. ఒకరు పరమాత్మ, ఇంకొకరు మన అంతరాత్మ. నువ్వు అనుకున్నది చేయాలి, సాధించాలంటే నువ్వు చేయగలిగినంత ప్రయత్నం చేయాలి. కొందరు మౌనంగా ఉన్నారంటే వాళ్లకు సమాధానం తెలియక కాదు, మూర్ఖులతో వాదించడం ఎందుకని. ఎన్నిసార్లైనా నమ్మకంగా, సంతోషంగా చెప్పగలము మనం ఇష్టపడ్డ వాళ్ళకంటే ఎక్కువ ఏదీ కాదని. ఒకరి పరిస్థితి చూసి మాట్లాడడం, అదే పరిస్థితిలో మనం ఉండి మాట్లాడడం రెండు వేరువేరు. ఎవరు ఎంత అర్థం చేసుకుంటే అంత అర్థమవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. తర్వాత వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.